Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై జగన్ తాజా వ్యూహం ఇదే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను అమరావతి రైతులు కలవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాంత రైతులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రైతులు ఇప్పుడు జగన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి ప్రాంతంలోనూ జగన్ బలపడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా దీనిని చూడాల్సి ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే భూసేకరణ చేయబోమని చెప్పి వారికి భరోసా ఇచ్చి జగన్ పంపడం వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. అమరావతి ప్రాంత రైతులందరూ ఈ సమావేశానికి రాకపోయినా అక్కడ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న బలమైన సిగ్నల్స్ను జగన్ పంపగలిగారు. రాజధాని అమరావతి కోసం తొలుత రైతుల నుంచి 30,000 ఎకరాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చేశారు. కానీ జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదనలు తెచ్చారు. పరిపాలనా రాజధాని మాత్రమే అమరావతిలో ఉంటుందని చెప్పారు. అయితే రాజధాని అమరావతిలో ఇప్పుడిప్పుడే నిర్మాణాలు వేగం అందుకున్నాయి. అదే సమయంలో అక్కడకు కొన్ని సంస్థలు కూడా వస్తున్నాయి. కానీ మరో విడత భూ సమీకరణకు దిగడంతోనే రైతులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు అడ్డం తిరుగుతున్నారు. ఈ సమయంలో రైతులు జగన్ను కలవడంతో కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. తొలి విడత సేకరించిన 50,000 ఎకరాల్లోనే కాకుండా మరోసారి భూసేకరణకు సిద్ధమవడం, 3వ విడత కూడా ఉంటుందని చెప్పడం రాజధాని అమరావతి ప్రాంత రైతులలో కొంత నిరాశ అలుముకుంది. అప్పటి వరకు చంద్రబాబు సమర్థత, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించిన రైతులు ఇక తమకు భూమి మిగలదేమో అన్న అనుమానాలు బయలుదేరాయి. గ్రామ సభల్లోనే రైతుల నుంచి వ్యతిరేకత కనపడింది. దీంతో భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. బలవంతంగా భూమిని సేకరించడంతో పాటు విమానాశ్రయం ఏర్పాటు, ప్రైవేటు సంస్థలకు తమకు ఇష్టారాజ్యంగా భూములను కేటాయించడంపై అసహనంగా ఉన్న రైతులు జగన్ను కలిసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద అమరావతి నిర్మాణ పనులు చేపడుతూనే చంద్రబాబు కూడా ఒకంత భూసేకరణ విషయంలో ఆలోచన చేయడం మంచిదని, లేకుంటే జగన్ దానిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు.